హాయ్ అందరికి నమస్కారం. నా పేరు రామకృష్ణ. నేను డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్ట్రక్టర్ని. వెల్కమ్ టు ఏఐ డిజిటల్ మార్కెటింగ్ జెన్జీస్ ట్రైనింగ్ అండ్ ఏజెన్సీ. సో వీఆర్ అనే ఎడ్టెక్ కంపెనీ అండి. సో జెన్జీస్ ఎడ్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీ మంది. సో ఇది ఒక రికార్డెడ్ లైవ్ డెమో అనమాట. సో దీంట్లో వచ్చేసి ఐ వాజ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ఆల్ ద ప్రాసెస్ లైక్ స్టెప్ బై స్టెప్. మీకు ఎలా డిజిటల్ మార్కెటింగ్ ఎలా యూజ్ అవుతుంది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎవరెవరు నేర్చుకోవచ్చు, ఎందుకు నేర్చుకోవాలి, అది నేర్చుకుంటే ఏమవుతుంది, ఇదంతా కంప్లీట్గా ఈ డెమోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దీనివల్ల ఏంటంటే నెక్స్ట్ 30-40 మినిట్స్లో మీరు కంప్లీట్గా దీని గురించి ఒక అవగాహన వస్తుంది అనమాట. సో ఇది నేర్చుకుంటే మీకు బెనిఫిట్ ఏంటి, లేకపోతే ఆ, మీకు ఎలా ఇది యూటిలైజ్ అవుతుంది, అసలు అసలు ఈ కోర్స్ ఎందుకు అందరూ డిజిటల్ మార్కెటింగ్ అంటున్నారు, అసలు డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం చేస్తున్నారు, బయట అసలు ఏం చేస్తారు, ఏమేమి టూల్స్ ఉంటాయి, ఎలా యూజ్ చేయాలి వాటిని, అసలు మార్కెటింగ్ ఎలా చేయాలి డిజిటల్ మార్కెటింగ్ యూజ్ చేసి, సో నార్మల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ యొక్క తేడా ఏంటి, ఓకే, ఇవన్నీ మనం క్లియర్గా అనేది ఇక్కడ మనము నేర్చుకుంటాం అనమాట. ఓకేనా. సో అసలు నార్మల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్ ముందు డిఫరెన్స్ ఏంటో మనం తెలుసుకుందాం. ఓకే, ఫైన్. సో నేను నా స్క్రీన్ షేర్ చేస్తాను, ఒక ప్రెజెంటేషన్ చేశాను, దాని మీద కొన్ని టాపిక్స్ ఉంటాయి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం కంప్లీట్ ఇంటరాక్షన్ కోర్స్ అనేది ఉంటుంది. సో మీరు కూడా ఒక బుక్ తీసుకొని పేపర్ తీసుకొని రెడీగా ఉండండి, బుక్ ఆర్ పేపర్ పెన్ పెట్టుకొని రెడీగా ఉండండి. నేను కొన్ని పాయింట్స్ చెప్తా, రాయండి. సో దట్ ఈ 30 మినిట్స్ తర్వాత ఈ కెరియర్ చూస్ చేసుకుంటే, అంటే ఈ కోర్స్ నేర్చుకుంటే దీనివల్ల మీకు జరిగే జరగబోయే ఉపయోగాలు లైక్ యూజర్స్. వాట్ ఆర్ ది యూజర్స్ హెల్ప్ఫుల్ ఆఫ్టర్ లెర్నింగ్ దిస్ కోర్స్, ఎందుకు నేర్చుకోవాలి. ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ కంప్లీట్లీ 145 days ఉంటుంది. ఓకే, 45 daysలో నెక్స్ట్ 45 daysలో ఆన్లైన్లో మీరు ఎలా నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఏంటి, ఇది నేర్చుకుంటే రిమోట్లో ఉండి పని చేసుకోవచ్చు, దాని యొక్క బెనిఫిట్స్ ఎలా, ఎంతవరకు, అసలు ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎవరెవరు క్రైటీరియా, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు నేర్చుకోవచ్చు, ఆడవాళ్ళు నేర్చుకోవచ్చు, మగవాళ్ళు నేర్చుకోవచ్చు, అందులో ఏమైనా భేదాలు ఉన్నాయా, లేకపోతే చిన్నపిల్లలు నేర్చుకోవచ్చు, పెద్ద పిల్లలు, దీనికి ఏజ్ ఉందా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కావాలా, ఇవన్నిటిని మనం క్షుణ్ణంగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై స్క్రీన్ సో దట్ మీకు ఏంటంటే అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తాను. ఐ థింక్ స్క్రీన్ అనేది విజువల్ అవుతుంటుంది. యా. సో వెల్కమ్ అండి, డిజిటల్ మార్కెటింగ్ విత్ ఏఐ టూల్స్. సో ఈ కోర్స్లో ఏంటంటే మనం ఏఐ టూల్స్తో డిజిటల్ మార్కెటింగ్ అనేది చేస్తాం అనమాట. అసలు ఏంటి డిజిటల్ మార్కెటింగ్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఏఐ డిజిటల్ మార్కెటింగ్, ట్రెడిషనల్ మార్కెటింగ్. ఇక్కడ రెండు ఉంటుందండి మార్కెటింగ్లో. ఫస్ట్ నార్మల్ మార్కెటింగ్ వచ్చి ట్రెడిషనల్ మార్కెటింగ్లో టీఎం అంటాం, ట్రెడిషనల్ మార్కెటింగ్. ఈ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంటంటే బయట మీరు చూసుంటారు న్యూస్ పేపర్స్లో కానీ, లేకపోతే టీవీలో అడ్వర్టైజ్మెంట్ కానీ, లేకపోతే పాంప్లెట్స్ కానీ, బ్యానర్లు కానీ, హోర్డింగ్ కానీ, రేడియోలో చెప్పడం కానీ, ఇలా పలు విధాలుగా మార్కెటింగ్ చేయడమే ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటారు. ఓకే, అండ్ ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే పర్టికులర్ ఆడియన్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు అమ్మే ఒక వస్తువు, ఒక లేడీకి సంబంధించిన వస్తువు అయితే హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్ సంబంధించిన వస్తువులు అదే నువ్వు ట్రెడిషనల్ మార్కెటింగ్లో మార్కెటింగ్ చేస్తే ఒక రోడ్డు మీద ఒక మంచి సెంటర్లో, ఫర్ ఎగ్జాంపుల్ అమీర్పేట్ చౌరస్తా అందరికి తెలుసు, అక్కడ ఒక బ్యానర్ వేపిస్తావు, నెలకు 1 లక్ష 2 లక్షలు తీసుకుంటాడు. అక్కడ నీకు నిజంగా నీ ఆడియన్స్, నువ్వు ఒక కంపెనీ పెట్టిన తర్వాత నీ ఆడియన్స్ అంటే నీ టార్గెట్ ఆడియన్స్ అంటాము. వీళ్ళు ఎంతమంది, ఎవరు, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ కొనాలి. సో నీ హ్యాండ్ బ్యాగ్ వచ్చేసి ఒక 5,000 2,000 ఎంతో కొంత ఉంది రేటు. ఇప్పుడు ఆ సెంటర్లో, ఆ చౌరస్తాలో నీ ఒక బ్యానర్ పాంప్లెట్స్ ఇస్తావు. దానివల్ల నీకు ఏమన్నా మెజర్మెంట్ తెలుస్తుందా, నీ బ్యానర్ ఎంతమంది చూసి నీకు సేల్ జరిగింది అనేది నీకు ఏమైనా ఐడెంటిటీ ఉంటుందా, ఉండదు కదా. అదే డిజిటల్ మార్కెటింగ్లో అయితే ఈ ఐడెంటిటీ ఉంటుంది. సో అందుకని ట్రెడిషనల్ మార్కెటింగ్ నుంచి డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు ఎఫెక్టివ్గా స్టార్ట్ అయింది, దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. సో డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏం లేదండి, నథింగ్. ఏదైతే మనం మార్కెటింగ్ ట్రెడిషనల్గా చేస్తామో అది డిజిటల్గా చేయడమే. సో వి రీచ్ పీపుల్, మనం ప్రజల్ని ఎట్లా రీచ్ అవుతాము, డిజిటల్ మీడియా త్రూ రీచ్ అవుతాము. అన్నిటికీ ఒకే ఒక బ్రహ్మాండమైన వస్తువు దిస్ మొబైల్ అనమాట. ఈ మొబైల్ త్రూ రీచ్ అవుతాము. ప్రతి ఒక్కరి చేతిలో ఉంది కదా మొబైల్. మొబైల్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లైక్ ఒకప్పుడు అంటే మొబైల్ లేని వాళ్ళు ఉండరు, ఇప్పుడు 1 2 3 వరల్స్ అనేవి, రైట్. సో మొబైల్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ మొబైల్ లేని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి వాళ్ళని రీచ్ అవ్వడం చాలా ఈజీ అయిపోతుంది. సో మన మొబైల్లో మనం ఒక జీమెయిల్ అనేది క్రియేట్ చేస్తాం, అవునా కదా. ఏదో ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటేనే మనం మన మొబైల్లోకి అన్ని యాప్స్ కానీ వాటన్ని యూజ్ చేయగలుగుతాం. సో అక్కడ మనం డిక్లేర్ చేస్తాము మేలా, ఫిమేలా, ఏజ్, ఇవన్నీ. సో ఆ విధంగా డిఫైన్ అయ్యి మన పర్టికులర్ నీడ్స్ని మనము సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుంచి కానీ, లేకపోతే గూగుల్ యాడ్స్లో నుంచి కానీ మనం రీచ్ అవుతాము.
ఇప్పుడు కోర్స్ ఓవర్వ్యూకి వచ్చినట్లయితే అది డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ యొక్క డిఫరెన్స్ అనమాట. ఓకే. అదే ఇంకొక ఫర్దర్ స్టెప్ పోవాలనుకుంటున్నాను. సో అసలు కోర్స్ ఎందుకు నేర్చుకోవాలి? ఎవరు నేర్చుకోవచ్చు? దీనికి ఎవరైనా నేర్చుకోవచ్చు. ఓన్లీ ద థింగ్ ఈజ్ 18 ఇయర్స్ దాటి ఉండాలి. జాబ్ చేయాలంటే యాజ్ పర్ ఇండియన్ గవర్నమెంట్ ఏంటి 18 ఇయర్స్ దాటి ఉండాలి. రైట్. బిజినెస్ పెట్టాలంటే ఏం అవసరం లేదు. యూ కెన్ స్టార్ట్ యువర్ బిజినెస్. బట్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఈరోజు రేపు అంటే, ఈరోజు రేపు ప్రతి ఒక్కళ్ళు 4-5 గంటలు దీన్ని చూస్తున్నారు. స్క్రీన్ టైం అంటారు. సో 4-5 గంటలు మొబైల్ చూడడం వల్ల ఏమవుతుంది? ప్రతి ఒక్కళ్ళు టార్గెట్ ఆడియన్స్ అక్కడే ఉన్నారు. సో డిజిటల్ మార్కెటింగ్ అనేది కంపల్సరీ. సో ఇప్పుడు ఏదైనా లొకేషన్ కావాలి, మీ గురించి తెలుసుకోవాలి, మీ బిజినెస్ దగ్గరికి రావాలి. మీది ఒక స్టోర్ అనమాట. ఒక సెలూన్, ఒక బ్యూటీ పార్లర్ అనుకుందాము. సో మీ దగ్గరికి రావాలి. వాళ్ళు లొకేషన్ పెట్టండి మేము వస్తాం అంటున్నారు కానీ ఇదివరకట్లాగా ఎక్కడుంటుంది అడ్రస్ చెప్పండి మేము వచ్చేస్తాం అని అంటలేదు. మీరు లొకేషన్ పెడితే వాళ్ళు మ్యాప్ పెట్టుకొని వచ్చేస్తున్నారు. సో ఇలా డిజిటల్ పెనిట్రేషన్ ఎక్కువైంది కాబట్టి సో ఆ విధంగా మీ చుట్టుపక్కల ఉన్న జిమ్‌లు గానీ, లేకపోతే బ్యూటీ పార్లర్‌లు గానీ, సెలూన్స్ గానీ, ఈ రెస్టారెంట్‌లు గానీ, వాటెవర్ అండి. ఏ బిజినెస్ అయినా స్కూల్స్, కాలేజెస్ ఏది అతీతం గాదు. అన్నిటికి డిజిటల్ మార్కెటింగ్ కావాల్సిందే. కాకపోతే వాటి యొక్క బిజినెస్ యొక్క వాటి ఏమంటారు క్రైటీరియాని బట్టి కొంచెం థింగ్స్ మారుతాయి తప్పితే ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటూ ద సేమ్ కాన్సెప్ట్ ఆఫ్ మార్కెటింగ్. మార్కెటింగ్‌ని సేమ్‌గా ప్రొజెక్టైల్ చేస్తాము. ప్రతి ఒక్కరికి బిజినెస్ కావాలంటే ఏంటి? సేల్స్ కావాలి. సెలూన్ వాళ్ళకేమో కస్టమర్ కావాలి హెయిర్ కట్ చేయనీకి. బ్యూటీ పార్లర్‌కేమో మేకప్ కావాలి మేకప్ వేయనీకి. స్కూల్స్ అండ్ కాలేజెస్‌కేమో స్టూడెంట్స్ కావాలి జాయిన్ అవ్వాలి అడ్మిషన్స్ పెరగనీకి. లేకపోతే నాలాంటి కోచింగ్ ఇన్‌స్టిట్యూట్స్ కూడా స్టూడెంట్స్ కావాలి అడ్మిషన్ జనరేట్‌కి. ఇది బంగారు షాపోడికి బంగారం అమ్ముకోవాలి. బంగారం అమ్ముకోవాలి కస్టమర్లు కావాలి. మీ అందరికీ తెలిసి ఉంటుంది డబ్బులు ఊరికే రావు అని. ఈ గ్రేట్ యాడ్ ఇదంతా ఎందుకు పాపులర్ అయింది చెప్పండి? ఆ కంటెంట్ రైట్ టైంలో అప్రోచ్ అవ్వడం వల్ల మన లలిత జ్యువెలరీస్ అన్న ఓనర్ చెప్పాడు. ఆయన పేరు చాలా మందికి తెలియదు. బట్ ఆ డబ్బులు ఎవరికి ఊరికే రావు అన్న డైలాగ్ మటుకు చాలా మందికి ఫేమస్ అయింది. ఈరోజు నిజంగా చెప్పండి హార్డ్‌గా మీకు గోల్డ్ షాప్ అంటే ఎంతమందికి క్విక్‌గా లలిత జ్యువెలరీ షాప్ గుర్తొస్తది? 100లో ఖచ్చితంగా 70-80% మందికి లలిత జ్యువెలరీ అనేది గుర్తొస్తది. ఎందుకు? ఆయన ఆ విధంగా డిజిటల్ ఇన్‌ఫ్లుయెన్స్ అనేది క్రియేట్ చేయగలిగాడు కంటెంట్ నుంచి. ఓకే. సో దిస్ ఈస్ ద పవర్ అండ్ దిస్ ఈస్ ద యుటిలిటీ ఆఫ్ మార్కెటింగ్ అనమాట. డిజిటల్ మార్కెటింగ్. రైట్. సో ఇప్పుడు మనం కొన్ని మోడల్స్ చూద్దాము. కోర్స్‌లో ఏమేమి నేర్చుకుంటారు. ఓకే. మార్కెటింగ్ ఫండమెంటల్స్. ఓకే. ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే ఏంటి? డిజిటల్ మార్కెటింగ్ ఏంటి? క్లియర్. నెక్స్ట్ వెబ్‌సైట్ డిజైనింగ్ విత్ ఏఐ. ఎలా వెబ్‌సైట్ డిజైన్ చేస్తాం ఏఐ యూజ్ చేసుకొని. ఏఐ పవర్డ్ కంటెంట్ క్రియేషన్ కాపీరైట్ ఎస్‌ఈఓ ఎలా చేస్తాం నేను చెప్పాను కదా! డబ్బులు ఊరికే రావు అన్న ఒక్క చిన్న డైలాగ్‌తో ఆ మెస్మరైజ్ బ్రాండ్ చుట్టూ వెళ్ళిపోయింది. లైక్ ఇట్స్ హార్డ్ అండి. మీకైనా, నాకైనా ఎవరికైనా డబ్బులు ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కోర్స్ చేయాలంటే సర్టెన్ ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ కడితేనే కదా మీకొస్తుంది. రైట్. అది కట్టకపోతే రాదు. సింపుల్. ఎవరికైనా అంతే. రేపు ఈ కోర్స్ నేర్చుకొని మీకు మనీ జనరేట్ చేసుకుంటారు. రైట్. అదే విధంగా గ్రాఫిక్ డిజైన్, వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలి బేసిక్ అనమాట. లైక్ మనకు కావాల్సిన స్టాటిక్ రిపోర్ట్స్ క్రియేటివ్స్ ఎలా చేసుకోవాలి, ఏఐ యూజ్ చేసుకోవాలి, అవతార్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి. అండ్ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ ఎలా యూజ్ చేసుకోవాలి. అసలు సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఏంటి? ఇప్పుడు మీరందరికీ సెర్చ్ ఇంజిన్ అంటే గూగులే అనుకుంటున్నారు. గూగుల్ కాదండి. గూగుల్‌తో పాటే మనకి బింగ్ ఉంది, యాహూ ఉంది. ఇలా డిఫరెంట్ సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయండి. ఓపెరా కూడా ఉంది యాపిల్‌లో అయితే. సో ఇలా పలు రకాల సెర్చ్ ఇంజిన్స్ ఉన్నాయి. ఈ సెర్చ్ ఇంజిన్స్‌లో అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంది? పెద్దోడు ఎవడంటే గూగుల్ అనమాట. ఎందుకు? వాడి యొక్కని చాలా మంది వాడుతున్నారు కాబట్టి ఈజ్ ఎ మార్కెట్ లీడర్ ఇన్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. సో వాళ్ళల్లో అక్కడ దాన్ని మనం ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఏం చేయాలి? ఆఫ్ పేజ్ అంటే ఏంది? ఆన్ టెక్నికల్ పేజా? ఆఫ్ పేజ్ అంటే ఏంది? ఆన్ పేజ్ అంటే ఏంది? ఇవన్నీ క్లియర్‌గా మీకు డీటెయిల్‌గా వస్తాయి. అట్లనే సోషల్ మీడియా మార్కెటింగ్. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఏంటి? మన ఫేస్‌బుక్ గాని, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ గాని వీటిల్లో యాడ్స్ రన్ చేయడం. లింక్డ్ఇన్, ట్విట్టర్ వీటిల్లో అంతా యాడ్స్ రన్ చేయడంని సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు. అక్కడ ఎలా క్రియేట్ చేస్తారు? పేజ్ క్రియేట్ చేసి ఎలా ఏంటి అని. అండ్ దెన్ పెయిడ్ అడ్వర్టైజింగ్. మళ్ళీ గూగుల్ యాడ్స్ ఎలా చేయాలి? ఏంటి? యూట్యూబ్ మార్కెటింగ్. యూట్యూబ్‌ని ఎలా చేయాలి? అందరికీ కంటెంట్ క్రియేట్ చేయాలని ఉంటది. ఆలోచిస్తా ఉంటారు. యూట్యూబ్‌లో కంటెంట్ క్రియేట్ చేస్తే డబ్బులొస్తాయా? వస్తాయి. టైం పడుతుంది. ఏదైనా ప్రాసెస్ పడుతుందండి. ఇప్పుడు ఒక చెట్టేస్తారు. ఈరోజు విత్తనం వేసి రేపు నాకు ఫ్రూట్ కావాలంటే వస్తుందా? కనీసం 3-6 నెలలు. మనం వేసిన వరి పంట వేస్తున్నారండి. చాలా మందులు కొట్టి ఎంత ఫాస్ట్‌గా చేసినా కనీసం మినిమమ్ 3 నెలలు టైం పడుతుంది. అంటే 90 రోజులు వెయిట్ చేసినా కానీ నీకు ప్రొడక్షన్ రాదు. అలాంటిది అంత అడ్వాన్స్‌గా అంత మందులేసి పెంచితేనే అన్ని డేస్ పడుతుంది. నార్మల్‌గా అయితే వరి పంట 6 నెలలు నాకు తెలిసినంత వరకు ఆర్గానిక్ అయితే. రైట్. సో, బట్ ఇప్పుడు మనం అడ్వాన్స్ అయ్యి మందులేసినా ఎంతేసినా 90 రోజులు కనీసం ఆగాల్సిందే. సో, ఇక్కడ కూడా అంతే అనమాట. క్యాంపెయిన్స్ మార్కెటింగ్ చేసినప్పుడు దేర్ ఈస్ ఎ సర్టెన్ టైమ్ టు వెయిట్
అండ్ టు గ్రో అనమాట. సో యూట్యూబ్లో కూడా అంతే. ప్రతి ఒక్కరికి ఎందుకండి, మీలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని మీరు ఓపెన్ చేయండి, కెమెరా ఓపెన్ చేసి పంచుకోండి, షేర్ చేయండి. తప్పేముంది? ఈ రోజు రాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి. బట్ ప్రయత్నిస్తున్నావా లేదా అనేది ఒక్కటే ఒకటి చాలా ఇంపార్టెంట్. మనలో అందరూ ఏంటంటే ప్రయత్నించకుండా చెప్పేస్తుంటాం. కానీ ప్రయత్నించి ఓడిపోతే అది వేరే విషయం. ప్రయత్నించకుండానే ఓడిపోతున్నాము. ఎందుకు? భయం వల్ల. ఏం జరుగుతున్నాయి ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆ భయాన్ని పక్కన పెట్టండి. అందుకే ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము. ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ నేర్చుకోవడం వల్ల మీ భయం అనేది వెళ్ళిపోతుంది. మీకంటూ ఒక స్కిల్ మీ చేతిలో ఉంటుంది. ఏదైనా చేయగలరా, సాధించగలన్న నమ్మకాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకు? ఆ విద్య మీకు వచ్చింది కాబట్టి. రైట్? సో అది మీరు నేర్చుకొని నలుగురు చెప్పినా మీకు రూ. 4 వస్తాయి. నలుగురు పని చేస్తే రూ. 4 సంపాదించుకోవచ్చు. ఓకే. అల్టిమేట్ ఎయిమ్ ఈస్ ఎర్నింగ్, రైట్? అది మీ సొంత వ్యాపారమైన ఎర్నింగే, లేదా ఒక స్టూడెంట్ ఇప్పుడే పాస్ అయిన గ్రాడ్యుయేట్ ఒక జాబ్ తెచ్చుకోవాలి, ఇంకోటి చేయాలి. అందరూ జాబ్ జాబ్ కావాలంటున్నారు. కరెక్టే, జాబ్ కావాలి. జాబ్ కావాలంటే ఏం కావాలి? మర్చిపోతున్నారు కదా, స్కిల్ కావాలి. రైట్? ఆకలి అవుతుంది, ఫుడ్ వస్తుంది, ఏదో జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెడితే వస్తుందంటే అది కాదు కదా జాబ్ అనేది. రియల్ టైంలో ఆలోచించండి. ఓకే. రియల్ టైం ఫోకస్లో ఎంత కాంపిటీషన్ ఉంది, ఏంటి, మనకి ఏ స్కిల్ వచ్చు, టాప్ పేయింగ్ స్కిల్ ఏంటి. ఇప్పుడు మీరు గూగుల్‌లో కొట్టండి. నేను కొట్టానని నేను చెప్పానని కాదు. మీరే ఎళ్లి సెర్చ్ చేయండి. ఇమ్మీడియేట్‌గా టాప్ పేయింగ్ స్కిల్స్ అని కొట్టండి. ఖచ్చితంగా టాప్ 10లో డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకటి ఉంటుంది. సో ఇది నేర్చుకోవచ్చు. దీనికి మనకు కోడింగ్ వేరే వేరే బ్యాక్‌గ్రౌండ్ అవసరం లేదు. చదివినా 10థ్, ఇంటర్ చదివినా చాలండి. మీకు కంప్యూటర్ పట్ల అవగాహన ఉండి, నాకు ఇంట్రెస్ట్ ఉంది. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇంట్రెస్ట్. అదేదో సామెత ఉందండి. మన కడుపులో ఆ ఫైర్ ఉండాలని. ఆ ఫైరే మనల్ని నేర్పిస్తుందని. మీకు ఆ ఫైర్ ఉందా? ఆ ఫైర్ ఒకటే మీ ఎలిజిబిలిటీ నిజంగా చెప్పాలంటే. సో మీకు ఆ ఫైర్ ఎలిజిబిలిటీ ఉంటే ఖచ్చితంగా వెల్కమ్ అనమాట, నేర్చుకోవచ్చు. సో ఈమెయిల్ మార్కెటింగ్, వాట్సాప్ అనలిటిక్స్ అండ్ కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది ఏంటి అనేది చెప్తున్నాం. సో మార్కెటింగ్ ఫండమెంటల్స్లో ఇక్కడ మీకు ట్రెడిషనల్ వేసెస్ ఇవన్నీ కవర్ అవుతాయి. ఏ అసలు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి, మన అప్రోచ్ ఎలా ఉండాలి, వెబ్సైట్ డిజైనింగ్ అంటే ఏంటి, అసలు వెబ్సైట్ ఏంటి, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్, 4-5 పేజీలు కలిపితే వెబ్సైట్ అంటాం. పుస్తకం అంటే ఏంటి, చాలా పేపర్లు కలిపితే ఒక పుస్తకం కదా. సో అలానే ఒక వెబ్సైట్ అది ఎందుకు ఉండాలి. ఇప్పుడు మనం అంటాము, నువ్వు ఎక్కడో, నీ ఊరేది, నీ ఏంటి అంటాయి, మీ ఆ ఊర్లో ఎక్కడ మీ ఇల్లు అంటారు. ఇల్లు అనేది ఐడెంటిటీ, రైట్? అట్లనే ప్రతి ఒక్క బిజినెస్కి ఐడెంటిటీ ఏంటంటే ఆ వెబ్సైట్ అనమాట. వెబ్సైట్ ఉంటేనే మనకి అట్రాక్షన్ అనేది వస్తుంది, అది ఎవరికైనా. సో 1 or 2 పీపుల్ అది దాన్ని బిల్డ్ చేసేదాన్ని టైం పడుతుంది. అంతవరకు లేనప్పుడు ఏం చేస్తాం, రోడ్డు మీద ఉన్నాం కదా, రెంట్ హౌస్లో ఉంటాము, రైట్? అలానే థర్డ్ పార్టీ వెబ్సైట్స్లో బిల్డ్ చేసుకుంటా అట్లా మన ఐడెంటిటీ పెట్టుకొని ఉంటాము. ఏదైనా మనకు వచ్చినప్పుడు మనం క్లియర్గా చేసుకుంటాము. అసలు డొమైన్ అంటే ఏంటి, హోస్టింగ్ అంటే ఏంటి, వర్డ్ ప్రెస్ ఏంటి, వాటి ఫండమెంటల్, సిఎంఎస్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, ఇవన్నీ ఏంటంటే ఓవరాల్ కోర్ కాన్సెప్ట్స్ అనమాట మీరు నేర్చుకునేది. సో నేను నెక్స్ట్ ఈ 30-40 మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేసే విధానం కాదది. సో ఏదైతే ఉంటాయో జస్ట్ మీకు హెడ్సప్ ఇస్తున్నాను అనమాట. ఓకేనా? ఈ డెమో ఎందుకంటే మీలో ఉన్న అపోహలు, భయాలన్నీ తొలగించనీకి. ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ ఇంకోటి కాదు. అయ్యా నువ్వు చేరు, నువ్వు నలుగురు పట్టుకురావాలని చేరిపి వాళ్ళకి నా 5,000 ఇస్తా, 10,000 ఇస్తా ఒక్కొక్కడు, అది కాదు. అసలు అది అది కాదు. ఇది డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ ఏంటంటే నువ్వు సొంతంగా ఎంపవర్డ్ అవ్వడం. నువ్వు నీ కాళ్ళ మీద నిలబడ్డం ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత. ఇప్పుడు నా గురించి చూస్తే నాకు 8 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది డిజిటల్ మార్కెటింగ్‌లో. మీరు వెళ్ళి గూగుల్‌లో బచ్చిగారి రామకృష్ణ అని టైప్ చేయండి. ఖచ్చితంగా నా ప్రొఫైల్ ఆప్టిమైజ్ అయ్యి అక్కడ మీకు కనబడుతుంది నా లింక్డ్ఇన్. సో ఏదైనా మ్యానిపులేట్ చేయొచ్చు కానీ నా లింక్డ్ఇన్ మ్యానిపులేట్ చేయలేను కదా. నేను చేసింది ఇంతకుముందు ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ నుంచి క్రియేట్ చేసింది కదా. ఇప్పటికిప్పుడు క్రియేట్ చేసింది కనిపిస్తుంది. ఇక్కడ ఏ డేట్ పోస్ట్ చేస్తాం ఏంటి అనేది క్లియర్‌గా ఉన్నాయి. సో సర్టెన్ కంపెనీస్‌లో వర్క్ చేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ వచ్చి కొంచెం నేను డబ్బుల్ని సమకూర్చుకొని నా సేవింగ్స్ యూజ్ చేసుకుని ఐ స్టార్టెడ్ మై కంపెనీ టుడే. ఓకే. నేనేదో నార్మల్‌గా ఏదో తాడు బొంగరం లేని ఇన్‌స్టిట్యూట్ కాదు ఇది. మీకు ప్రాపర్ అడ్రెస్ ఉంది. కూకట్పల్లి కేపీహెచ్‌పీ మెట్రో పక్కనే అల్లుడే ట్రేడ్ సెంటర్‌లో థర్డ్ ఫ్లోర్‌లో మన ఆఫీస్ ఉంటుంది. మీకు లొకేషన్ కావాలన్నా నేను షేర్ చేస్తా. మీరు వెరిఫై చేసుకోవచ్చు. అండ్ వీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి. ఒక సెకండ్ ఆలోచించండి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే విచ్ ఈస్ అథరైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఎవ్రీథింగ్ అనమాట. ఓకే. సో నేను స్టార్ట్ చేసింది జనవరిలో స్టార్ట్ చేశానండి ప్రాసెస్. కంపెనీ రిజిస్ట్రేషన్ అన్నీ అయినాయి. పేపర్స్ అన్నీ ఉన్నాయి. ఈవెన్ మనకి జీఎస్టీ కూడా ఉంది. సో అంటే పకడ్బందీగా క్లియర్‌గా మనం అన్నీ లీగల్‌గా చేసుకుంటూ వస్తున్నాము. ఎందుకు? ఒక మిషన్‌తో వెళ్తున్నాం కాబట్టి. నలుగురికి ఉపయోగపడాలి, నలుగురికి నేర్పియాలి. సీ అత్యంత దానం ఏందంటే సరే, విద్యాదానం అనేది చాలా గొప్పది బేసికల్‌గా. కాకపోతే బిట్ ఆఫ్ కమర్షియలైజ్డ్. నేను ఏది ఫ్రీగా చేయలేదు కదండీ. నాకు ఆఫీస్ స్పేస్ ఎవరివ్వరు, ఇంటర్నెట్స్ ఎవరియ్యరు. సో మినిమమ్ కాస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ మినిమమ్ కాస్టింగే ఉంటుంది. ఎండ్‌లో మీకు ప్రైజింగ్ డీటెయిల్స్ అవన్నీ చెప్తాను. బట్ బిఫోర్ ఏంటంటే ఇది నేర్చుకుంటే మీకొక ఎలా ఉంటుందంటే యూ హావ్ ఎన్ హైఫై జాబ్. ప్రతి కంపెనీలో ఒక కంపెనీ ఓనర్ ఎలానో డిజిటల్ మార్కెటర్ కూడా అలానే కావాలి.
అండ్ మీరే కంపెనీ పెట్టింటారు. ఓకే. మీరు ఒక ఏజెన్సీకి ఇద్దాం అనుకుంటారు. బట్ వాడితో పని చేపించుకోవడం మీకు తెలియాలి కదా! వాడితో పని చేపించుకోవడం తెలియనప్పుడు మీరు ఆ పనులు పెట్టుకుంటే ఏం సుఖము? వాడు ఏది చేస్తే అదే వస్తది. అందుకని మీరు ప్రొడక్టివిటీ తీసుకోలేరు. రైట్. అదే మీకు అది తెలిసి ఉంటే దాని గురించి అవగాహన ఉంటే ఈజీగా మీకు వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిల్క్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నారు. పాల వ్యాపారం. పాల వ్యాపారం గురించి మీకు తెలిసి ఉండాలి. ఏ గేదె ఎలా ఉంటుంది? ఆ గేదె ఎన్ని పాలు ఇస్తది? ఏంటి? దాన్ని ఎలా పిండాలి? ఏంటి అని. వర్కర్ రాకపోతే మనమైనా ఎళ్లి చేసుకుంటాము. అప్పుడే ఆ బిజినెస్ ఆగదు. అదే లేదు నాకు ఆ డబ్బులున్నాయి నేను పక్కన అందరి మీద డిపెండ్ అవుతా అంటే వాడు చేయకపోతే ఏమైతది? నువ్వు లాస్ అవుతావు. రైట్. అలానే మీరు బిజినెస్ ఓనర్స్ అయితే లేకపోతే స్టూడెంట్స్ అయినా హౌస్ ఏదైనా గానీ మీకు ఫ్యూచర్‌లో ఏందంటే ఈజీగా మనీ ఎర్న్ చేయాలన్నా లేకపోతే మీ సొంత బిజినెస్‌కి మీరు వర్క్ చేసుకోవాలన్నా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. 2020, 30 కల్లా ఇంకా ఈ పెనిట్రేషన్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు మనం 5G మూవ్‌మెంట్‌లో ఉన్నాము. ఒక్కసారి 5G అయిపోయి పిక్స్‌కి వెళ్ళిపోయి 6G కనుక రోల్ అవుట్ అయితే ఒక్కసారి ఇమాజిన్ చేయండి. జస్ట్ 4G వచ్చినప్పుడే ఇంత రెవల్యూషన్ వస్తే ఇక 5G, 6Gకి మనం టచ్ అయితే ఇంకెంత రెవల్యూషన్ రాబోతుంది? ఏం జరగబోతుందో ఒక్కసారి ఆలోచించండి. మీ ఊహకి వదిలేస్తున్నా. పుట్టిన ప్రతి పిల్లోడు కూడా వాడు ఫోన్ యూజ్ చేయడం ఈజీగా అలవాటైపోయింది. అంటే టెక్నాలజీ ఎంత మన జీవితాల్లోకి చొచ్చుకుపోయిందో ఒక్క సెకండ్ ఆలోచించండి. రైట్. సో ఏఐ పవర్డ్ కంటెంట్ ఈస్ ద కింగ్ ఇన్ ది డిజిటల్ మార్కెటింగ్. నాట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్, ద ఎంటైర్ మార్కెటింగ్ కంటెంటే కింగ్ అనమాట. బట్ దాన్ని ఎలా క్యాలిబర్‌గా యూజ్ చేసి ఎక్కడ పెట్టాలి? ఏంటి? ఆ స్ట్రాటజీస్ ఏంటి? ఆ ప్లాన్ ఏంటి? ఏంది అనేది క్లియర్‌గా మనం ఆ మాడ్యూల్‌లో చేసుకుందాం. అట్లనే గ్రాఫిక్ డిజైనింగ్. మనకు పోస్టర్స్ గానీ, డిజైనింగ్ గానీ ఇదంతా. సో దాని తర్వాత సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్స్ రకరకాలుగా సెర్చ్ ఇంజిన్స్ ఉంటాయి. గూగుల్ బ్రౌజర్ ఉంటది. మీరు గూగుల్ కనుక చూసినట్లయితే దాన్ని సెర్చ్ ఇంజిన్ అంటారు. అట్లనే బింగ్, యాహూ వాటిల్లో ఎలా ర్యాంక్ కావాలి టాప్. సెర్చ్ ఇంజిన్‌లో ఏం జరిగిద్ది మీరెళ్లి నాకు బాటా చెప్పులు కావాలని ఎప్పుడు కొట్టరు. బ్రాండ్ మీకు తెలిసుంటే కొడతారు గానీ, లేకపోతే చెప్పులు కావాలి, లేకపోతే బట్టలు కావాలని. నాకు పలానా లెవిస్ బట్టలే కావాలి, పలానా ఇదే బట్టలు కావాలని కొట్టరు కదా! మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ పెట్టి సెర్చ్ చేస్తారు. సో, సెర్చ్ ఇంజిన్ యాస్ ఎ ఇంటెంట్ బేస్డ్ సిస్టమ్. సో, మీ ఇంటెంట్ మీరు ఇన్‌పుట్ ఇస్తారు. అది అవుట్‌పుట్‌కి చూపిస్తదనమాట. అట్లనే సోషల్ మీడియా ఏంటంటే ఇంట్రెస్ట్ బేస్డ్ అనమాట. సో, సోషల్ మీడియాలో ఏంటి మీ యొక్క ఇంట్రెస్ట్‌లు. మీకు పలానా 'నాగార్జున' అంటే ఇష్టం, పలానా 'చిరంజీవి' గారు అంటే ఇష్టం, పలానా 'మహేష్ బాబు' అంటే ఇష్టం, పలానా 'పుష్ప' మన 'అల్లు అర్జున్' అంటే ఇష్టం. వాళ్ళ ఇష్టం అయితే వాళ్ళ సిమిలర్ ప్యాటర్న్స్ 'తాజ్ మహల్' అంటే ఇష్టం, బ్లూ కలర్ షర్ట్ అంటే ఇష్టం. ఇలా అందరికి సిమిలర్ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఉంటుంది. ఆ అన్ని ప్యాటర్న్స్ కలిపి చేసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ బేస్ మీద టార్గెటింగ్ అనేది సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ అనమాట. మీరు చెప్పండి నిజంగా మీలో ఎంతమందికి సోషల్ మీడియా అకౌంట్స్ లేవు? 100లో 99.99 మందికి ఉంటాయి. ఎవరో ఒకళ్ళు ఉండవు అంతే. వి డోంట్ వాంట్ టు కామెంట్ బట్ ఉండదు. బట్ అందరికీ సోషల్ మీడియా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండే ఉంటుంది. సో, మీరు చేసినా చేయకపోయినా మీరు ఇంపాక్ట్ అవుతారు. మీరు వాడాల్సిందే, చూడాల్సిందే, చేయాల్సిందే. సో, ఈ కోర్స్ నేర్చుకుంటే దాన్ని కంట్రోల్ చేస్తారు. అవి పరిగెత్తే గుర్రాలు లాంటివి. సో, గుర్రం మీద పరిగెత్తాలంటే మీరు గుర్రం హార్స్ రైడింగ్ నేర్చుకోవాల్సిందే. ఓకే. అప్పుడే మీరు ఆ మజాని దాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుతారు. అదే హార్స్ రేసింగ్ నేర్చుకోకపోతే ఆడెవడో పరిగెత్తుంటాడు మీరు చూసుంటారు ఆనందపడతారు. వాడికి డబ్బులొస్తాయి మనకి రావు. సో, అల్టిమేట్‌లీ నాట్ ఓన్లీ మనీ బట్ ఆల్సో నాలెడ్జ్ అండ్ స్ట్రాటజికల్ ఇంప్రూవ్‌మెంట్ టు గ్రో యువర్ బిజినెస్. మీ వ్యాపారాన్ని, మీ కెరియర్‌ని పెంచుకోవాలంటే. అండ్ ఇది అద్భుతమైన ఆపర్చునిటీ ఎవరికంటే హౌస్ వైఫ్స్ కూడా అద్భుతమైన ఆపర్చునిటీ. కెరియర్ గ్యాప్ వచ్చింటది. లేకపోతే చాలా మంది అమ్మాయిలు చదువుకొని పెళ్ళిళ్ళయ్యి కొంచెం గ్యాప్ వచ్చి మళ్ళీ రీగెయిన్ చేయాలనుకుంటారు. ఏదో డిఫరెంట్ కోర్స్ నేర్చుకొని కష్టపడేమన్నా ఒత్తిడి లేని జీవితం ప్రశాంతంగా ఉండాలంటే ఈ కోర్స్ అనేది నేను సజెస్ట్ చేస్తాను. ఓకేనా? మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. 3 క్లాసులు అటెండ్ అవ్వచ్చు. 3 క్లాసుల తర్వాతే మీరు డెసిషన్ తీసుకొని డబ్బులు కట్టి జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? అండ్ యువర్ మనీ ఈస్ 100% రిఫండబుల్ ఇఫ్ యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్. మీకు కోర్స్ సాటిస్ఫై అవ్వకపోతే మీ డబ్బులు మీకు వాపస్. ఓకేనా? ఎందుకంటే ఐయామ్ ఛాలెంజింగ్ యూ ఆన్ ఇట్. నా మీద నాకు నమ్మకం ఉంది. ఆబ్వియస్‌లీ మీకు నమ్మకంగా చెప్పి మీకు అర్థవంతం అవ్వాలి. అంతే కదండీ! ఇప్పుడు అన్నం తింటాం. అన్నం తిన్నప్పుడు అది అరగాలి. అరిగినప్పుడే ఆ సాటిస్ఫాక్షన్. వండినోడు, వడ్డించుకున్నోడు, తిన్నోడికి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అది అన్నం సరిగ్గా అరగలేదనుకో వండినోళ్ళని, వడ్డించినోళ్ళని తిట్టుకుంటామా లేదా? సో, ఈరోజు నేను విద్యార్థిని నేర్పిస్తున్నప్పుడు దాన్ని ప్రాపర్‌గా మీకు యుటిలైజ్ అవ్వాలి. ఓకే. సో, ఎవరికో 1, 2 పర్సన్‌కి మనం డ్రాప్ అయిందనేది కాదు. ఎంతమంది సక్సెస్ అయ్యారు? కొన్ని లైఫ్స్‌తో ఆధారపడి ఉంటుంది. ఒక హౌస్ వైఫ్ తన కెరియర్ మళ్ళీ స్టార్ట్ చేస్తుంది. తను నేర్చుకొని తను చేసుకుంటే వాళ్ళ ఇంటికి తను కొంచెం అమౌంట్ సెట్ చేస్తది. వాళ్ళ ఆయన కొన్ని తెచ్చుకుంటే, ఈమె కొన్ని చేసుకొని ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉంటది. లైక్ వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడుగా. అలాగే ఒకతను బిజినెస్ పెట్టుకున్నాడు. ఇనిషియల్‌గా వేరే ఎంప్లాయ్‌ని హైర్ చేసుకోలేకపోతున్నాడు. ఒకవేళ హైర్ చేసుకున్న వేరే పర్సన్‌కి 20,000 ఇచ్చే బదులు అదే 20,000 ఈ స్కిల్ నేర్చుకొని అదే దాని డబ్బుల్ని ఈ డిజిటల్ మార్కెటింగ్ ఇన్వెస్ట్ చేసి యాడ్స్‌కి పెట్టుకుంటే
తన యొక్క బిజినెస్ గ్రోత్ చూసుకుంటాడు, పెంచుకుంటాడు. పెంచుకొని తద్వారా ఒక ఎంప్లాయీని పెట్టుకొని అది చూసుకోనికి హ్యాపీగా ఉంటాడు. సో ఇలా ఎంతమంది అప్పుడే పాస్ అవుట్ అయిన కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి ఎటువంటి స్కిల్స్ కావాలి ఏంటి మేము ఇంటర్న్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో దీనివల్ల ఏంటంటే యు ఆర్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచిస్తున్నట్టు మీరు కాలేజ్లో ఉన్నప్పుడు ఫైనల్ ఇయర్లో మీరు ఇంటర్న్షిప్ చేయొచ్చు, తప్పేం లేదు. ఇంటర్న్షిప్ చేస్తే మీకు ఏం అర్థమవుతుంది అంటే కంపెనీ యొక్క ప్రొజెక్టైల్స్ అర్థమవుతాయి. ఏ కంపెనీ అయినా ఎవరైనా ప్రాఫిట్ అండ్ లాస్ గురించి ఆలోచిస్తాయండి. అల్టిమేట్లీ ఆ కంపెనీ సక్సెస్ అవ్వాలంటే ప్రాఫిట్ కావాలి, జీతాలు ఇవ్వాలి కదా ఎంప్లాయీస్కి. అలా కావాలంటే వాడి యొక్క బిజినెస్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నాడు, ఇప్పుడు నా కోర్సెస్ ఉన్నాయి నేను ఎలా ముందుకు తీసుకుపోతున్నాను, ఏ స్ట్రాటజీస్ పెడుతున్నాను, ఏం చేపిస్తున్నాను, ఎలా చేపిస్తున్నాను పనితో, ఏం కమ్యూనికేషన్ వాడుతున్నాను, వాళ్ళకి చెప్పి ఏం మోటివేట్ చేస్తున్నాను డైలీ నా టీంని, అండ్ ఎలా తీసుకొస్తున్నాం. ప్రతి ఒక్కరికి కష్టం ఉంటుందండి. ఓడిపోతామో గెలుస్తామో అధైర్యం ఉంటుంది, కమ్యూనికేషన్ రాదు, నాకు ఇంగ్లీష్ రాదేమో, నాకు భయం ఉంటుంది. భయం ఉంటుంది కానీ ప్రయత్నించామా ఇంగ్లీష్లో మాట్లాడదాము, అరే దిస్సు దట్టానంగానే పక్కన నవ్వేసరికి ఆగిపోతున్నాం. అదే మన మెయిన్ డ్రాబ్యాక్. అలా ఆగిపోయాం కాబట్టి మనం ఎప్పటికీ అక్కడే ఉన్నాం. ఎవరైతే ఆగిపోకుండా ముందడుగేసి ఫస్ట్ అడిగేసి ముందుకు వెళ్తున్నాడో వాడు గెలుస్తున్నాడు. నేను ఇంకొకటి కూడా చాలా స్ట్రాంగ్గా చెప్తాను, డైలీ నాకు 100% చేంజ్ అవుతుందండి. డైలీ మేక్ 1% చేంజ్. ఒక 1% కనుక డైలీ చేంజ్ చేయగలిగితే మీరు ఒక 180 డేస్లో యూ విల్ బికమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఎందుకంటే మీరు చాలా ప్రోగా వెళ్తారు, మీ సిస్టమ్ని, మీ లైఫ్ స్టైల్ని, మీ హ్యాబిచువేట్ని మార్చేస్తారు. సో మీ హ్యాబిట్స్ మారాయంటే మీరు మారినట్టే. సో అది మీ కెరియర్ ప్రొజెక్షన్కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో బయట ఉన్న కాంపిటీషన్ ఉంది, ఆ కాంపిటీషన్లో కూడా మనం నెగ్గొచ్చు. ఓకే, ఇది డిజిటల్ స్కిల్. మీరు నేర్చుకునే స్కిల్ ఎంటైర్ గ్లోబ్తో లింక్ అయి ఉంటుంది. ఇక్కడ ఇండియాలోనే కాదు, ఒక ఏపీలోనో తెలంగాణలో జాబ్ చేద్దాం ఏదో పరిమితి లిమిటెడ్ అని కాదు. ప్రపంచవ్యాప్తంగా ఈ స్కిల్కి డిమాండ్ ఉంది. మీరు ఇక్కడ నేర్చుకుంటే యు వర్క్ టు ఎనీ కంట్రీ ఆన్ ద ప్లానెట్. ఏ కంట్రీకైనా పని చేసుకోవచ్చు, ఏ కంపెనీకైనా పని చేసుకోవచ్చు డిజిటల్ మార్కెటింగ్. మీరు ఒక చిన్న లాజిక్ చూడండి, గూగుల్ ఒక రకంగా ఇక్కడ ఇండియాలో ఒక రకంగా పనిచేసి అమెరికాలో ఒక రకంగా పనిచేస్తుందా? లేదు కదా. ఎక్కడైనా సేమ్ ఇంటర్ఫేస్ అలానే ఉంటుంది కదా. యూట్యూబ్ ఇప్పుడు చిత్తూరులో ఓపెన్ అయినట్టు యూట్యూబ్ ఒక రకంగా, లేకపోతే తిరుపతిలో ఒక రకంగా, లేకపోతే కర్ణాటకలో ఒక రకంగా, తమిళనాడులో ఒక రకంగా ఓపెన్ అయితే యూట్యూబ్ సేమ్ ఇంటర్ఫేస్, అవునా కదా. కాకపోతే తమిళనాడు వాళ్ళకి తమిళ వీడియోలు వస్తాయి, తెలుగు వాళ్ళకి తెలుగు వీడియోలు వస్తాయి, ఇంకొకళ్ళకి ఆ లాంగ్వేజ్ వీడియోలు వస్తాయి. అంతేగాని కంటెంట్, ఆ యూఐ స్ట్రక్చర్ అంతా ఒకటేనా కాదు, కరెక్టా కదా, అవునా కదా. అగ్రియా? అగ్రి, రైట్. సో ఇది బట్టి మీరు అర్థం చేసుకోండి ఈ స్కిల్ ఎంత ఇంపార్టెంట్, గ్లోబల్ లెవెల్లో ఏమేమి చేసుకుంటారు. అండ్ ఇలా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి, 25 రకాల డిఫరెంట్ టూల్స్, మోర్ దాన్ 25 రకాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఆ టూల్స్ అన్నిటిని మనం అవగాహన చేసుకొని అవన్నీ నేర్చుకుంటాము. సరే, ఇదంతా బాగానే నేర్చుకుంటాను, అసలు ఏం వస్తుంది నాకంటే. సో యూ విల్ బికమ్ ఏ మార్కెట్ లీడర్స్, యూ విల్ బికమ్ ఏ మార్కెట్ ఎక్స్పెక్టర్స్. కెరియర్ పాత్ ఎలా ఉంటుంది, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, ఎస్ఈఓ స్పెషలిస్ట్, కంటెంట్ క్రియేటర్, ఫ్రీలాన్స్ మార్కెటర్, సోషల్ మీడియాని సొంతంగా నువ్వే చేసుకోవచ్చు, మీ చుట్టుపక్కల ఉన్న లోకల్ బిజినెస్ హెల్ప్ చేయొచ్చు. ఎంతమంది అండి ఊర్లలో, మండలాలు, రాష్ట్రాలలో ఎంతమందికి కావాలి చెప్పండి. డిజిటల్ మార్కెట్ ఖచ్చితంగా కావాలి కదా. అక్కడ పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా, వాళ్ళు కావాల్సిందే కదా, రైట్. తను ఒక్కడే ఏం చేయలేడు కదా, ఖచ్చితంగా ఒక వెల్ ఎస్టాబ్లిష్ వచ్చిన వాళ్ళకే చేస్తాం. మనమే చూడండి, ఒక చిన్న లాజిక్, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ జరిగినప్పుడు ఆ అమ్మ వంట చేస్తుందా, బయట మనం చాలా మంది ఒక 100 మంది 200 మందికి పెట్టాలనుకుంటున్నాం ఫుడ్. అప్పుడు మనం ఒక మంచిగా కొంచెం మంది బల్క్ వండే వాళ్ళని పిలిపిస్తాం, కానీ మనం వెళ్ళి వంట చేసుకుంటా కూర్చుంటామా? లేదు కదా. సో ఇది కూడా అంతే. బిజినెస్ ఏంటంటే మనం ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఎక్కువ మంది పీపుల్ చెప్పి ఆ ఎక్స్పర్ట్స్ని మనం తీసుకొచ్చుకుంటాము. సో ఆ వంట మాస్టర్ని తీసుకొచ్చి వంట చేయించుకొని ఎలా అయితే అవుట్కమ్ తీసుకుంటామో, సిమిలర్ ఇది కూడా అంతే. సో నువ్వు చేసినందుకు నీకు కంపెన్సేషన్ అనేది, ఆ విధంగా నువ్వు మనీ అనేది చేస్తావు. నేను ఏదో ఇప్పుడు అరే ఇది నేర్చుకొని 10 లక్షలు వస్తాయి, రేపటి నుంచి ₹1,00,000 వస్తాయని ఫేక్ ప్రామిసెస్ చేయను. ఎందుకంటే నేను మిడిల్ క్లాస్ నుంచి వచ్చాను, ప్రతి రూపాయి యొక్క విలువ నాకు తెలుసు. సో దానికోసం నేనేంటంటే రైట్ అప్రోచ్, రైట్ మెంటెడ్ అప్రోచ్ ఇస్తాను. మీరు అది పాటిస్తే ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. ఎందుకు విన్ కాదు చెప్పండి. డైలీ ఇప్పుడు నేను వెయిట్ ఉన్నానండి, సరే ఓ చిన్న ఛాలెంజ్, మన అకౌంట్ని ఫాలో అవ్వండి. జెన్జీస్ ఏ డిజిటల్ మార్కెటింగ్ ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది. ఓకే, సో డైలీ నేను 5 కిలోమీటర్స్ పరిగెత్తాను అనుకో, లేదా వాకింగ్ చేశాను అనుకో, ఇప్పుడు నా వెయిట్ ఒక 90 కేజీలు అండి. నేను ఒక 2 నెలలు డైలీ ఆపకుండా 5 కిలోమీటర్స్ వాకింగ్ చేస్తే నేను వెయిట్ తగ్గుతానా పెరుగుతానా చెప్పండి? ఖచ్చితంగా తగ్గుతాను అండ్ ఫిట్గా కూడా ఉంటాను. ఎందుకు? నిరంతరం ప్రాక్టీస్ చేశాను కాబట్టి. సో నేను కూడా అంతే. మీకు ఒక మెనూ లాగా, ఒక ప్రోటోటీస్ టైప్ లాగా మీకు డైలీ ఒక ప్లాన్ ఇస్తాను. ఆ ప్లాన్ని బేస్ చేసుకొని మీరు కనుక ప్రయత్నించుకుంటే ఖచ్చితంగా వస్తాడు. మనం సక్సెస్ అవ్వాలంటే ఏదో ఒక గురువు కావాల్సిందే. గురువు లేని విద్య గుడ్డి విద్య అని సమానం. సో ఐ విల్ బికమ్ యువర్ రైట్ టీచర్ టు గెయిన్ ద రైట్ స్కిల్. ఓకే, రైట్ స్కిల్ కావాలన్నప్పుడు మనం ఆ రైట్ టీచర్ దగ్గరికి వెళ్ళాల్సిందే, వెళ్ళకపోతే దొరకదు.
ఇప్పుడు నా దగ్గరే ఎందుకు నేర్చుకోవాలన్న దానికి నేను చెప్తున్నాను అనమాట. సో మన అంతా ప్రాక్టికల్ ఓరియంటెడ్, మీరు మీ చేత్తోనే చేపిస్తాను డే వన్ నుంచి. ఓకే, నేను నేను సిస్టమ్ స్క్రీన్ షేర్ చేయించి మీతోటి హ్యాబిచువేట్ చేపిస్తాను ఎలా వాడాలి ఏంటి అనేది. ఎందుకంటే రేపు జాబ్ చేసేది మీరు కదా, నేను కాదు కదా. సో డే వన్ నుంచి మీకు ఆ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఏంటంటే మీరు స్ట్రాంగ్గా డెవలప్ అవుతారు, కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది, సిస్టమ్ వాడటం అలవాటు అవుతుంది. ఎనీథింగ్ యూ కెన్ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, ఒక అప్లికేషన్ ఓపెన్ అవ్వలేదు ఏం చేయాలి, దానికి ఏంటి స్పాంటేనియస్గా ఏంటి రావట్లేదని చెప్తామా, లేదు కదా. టు గో విత్ సమ్ డాట్స్, నీట్ కనెక్ట్ సమ్ డాట్స్, అక్కడ ఆ గ్యాప్ని కనెక్ట్ చేయాలి. సో ఇది ఎలా ఏంటి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది నా ఒక్క ఉద్దేశం ఏంటంటే, మీరు ఈ సెషన్ విన్న తర్వాత మీరు ఒక 3 క్లాసెస్ అటెండ్ అయ్యి చూడండి. చూసిన తర్వాత నిర్ణయించుకోండి. సో మళ్ళీ అదే తర్వాత డబ్బులు ఎవరి ఊరికే రావు, మీకు రావు, నాకు రావు. కాబట్టి రైట్ రైట్ ప్లేస్లో రైట్గా ఇన్వెస్ట్ చేయండి, ఖచ్చితంగా గ్రోత్ అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ఇట్ డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకుంటేనే మీరు మార్కెట్ కన్నా డిఫరెంట్గా ఉంటారు అండ్ ఈజీ అనమాట. మీరు కూర్చున్న దగ్గరే డబ్బులు సంపాదించవచ్చు. సో అదేదో వెరైటీ కాదు. ఇప్పుడు మీరు ఇంటర్నెట్ కనెక్షన్ మీకు వర్క్స్ వచ్చండి, ఒక బయట ఒక 4 సెలూన్స్ లేకపోతే 4 బ్యూటీ పార్లర్స్తో మాట్లాడుకున్నారు, 2 రెస్టారెంట్స్కి అడ్వర్టైజ్ చేస్తానని. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5,000 10,000 చేసుకున్నారు. లేకపోతే రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ ఉన్నారు, వాళ్ళకి యాడ్స్ పెడితే లీడ్స్ వస్తాయి. ఒక 4 రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి మాట్లాడుకున్నారు, యాడ్స్ పెట్టారు, నలుగురు 4,500 20,000. మీరేమైనా దానికోసం రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్తున్నారా, మీ ఇంట్లో ఉండి కూర్చొని చేస్తున్నారా? రైట్, మీ ఇంట్లో ఉండి వచ్చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మీకు మనీ వస్తుంది. అండ్ మై హంబుల్ రిక్వెస్ట్ అండ్ సజెషన్ ఫర్ ద అప్కమింగ్ స్టూడెంట్ అండ్ రీగ్రోత్ ఏంటంటే, మీకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇచ్చి మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ అండ్ ఫ్రంట్ లైన్ ఉండేదానికి ఏర్పాటు చేస్తారు. నిజం చెప్పండి, కాలేజ్ అయిపోయిన తర్వాత ఎంతమంది రియల్గా కాలేజ్ ఉన్న టైంలో మీకు ఉన్నవి చేసుకుని చెప్పండి, రియల్ టైంలో ఇంటర్న్షిప్స్ జాయిన్ అవుతున్నారు? జీరో. నువ్వు కనుక ఈ రోజు ఈ కాల్ తీసుకొని రియల్ టైం ఇంటర్న్షిప్ జాయిన్ అయ్యి కోర్స్ నేర్చుకుంటే, డెఫినెట్లీ చెప్తున్నా, నీ కాలేజ్ అయిపోయిన పాస్ అవుట్ అయినా 1-2 మంత్స్ కల్లా నువ్వు జాబ్లో కూర్చుంటావు. చాలా జాబ్స్ ఉన్నాయి, నేను చూపించడం కాదు, స్క్రీన్ ఓపెన్ చేసి మీరు, నేను అందుకే చెప్పాను, మీ మొబైల్లో ఉంటుంది కదా, ఒక సెకండ్ ఇది పాజ్ చేసి గూగుల్కి వెళ్ళి డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ అండ్ నౌకరీలు ఇవ్వడానికి వచ్చి ఉంటాయి. జాబ్లు ఉన్నాయండి, స్కిల్ లేని వాళ్ళు లేరు. ఆ స్కిల్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా పే ఉంటుంది. నువ్వు ఎంత స్కిల్గా ఎంత స్ట్రాంగ్గా నువ్వు డెవలప్ అవుతావో నీకు అంత పే ఉంది. దీనిలో ఎంత వస్తుంది సార్ అని అడుగుతావు. అరే ఎంత వచ్చేది ఏముంది భయ్యా, నువ్వు నీ స్కిల్ నువ్వు ఎంత కష్టపడి చేస్తే, ఎంత కష్టాన్ని నడుచుకుంటే అంత ఆడ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక లారీ ఇసుక ఉంది, నువ్వు అదంతది ఒక రోజులో అక్కడ పక్కకి పెట్టేస్తా అంటే నీకు డబ్బులు ఎక్కువ వస్తాయి. లేదు నేను డైలీ కొంచెం కొంచెం పెడితే కొంచెం కొంచెం వస్తాయి. నువ్వు ఎంత ఎక్స్ప్లోర్ చేసి ఎంత స్ట్రాంగ్గా నేర్చుకున్నావు, ఎన్ని కేస్ స్టడీస్ సాల్వ్ చేస్తున్నావు, ఎంత స్ట్రాటజికల్గా ఆలోచిస్తున్నావు ప్లాన్ని, ఎంత వ్యూహాత్మకంగా నీ ప్లాన్ అనేది ఉంటుంది, దానివల్ల బిజినెస్ అనేది ఎంత ఇంపాక్ట్ అవుతుంది, ఎంత గ్రో అవుతుంది. ₹1 ₹10 చేస్తున్నావా, 10 రూపాయలు లేకపోతే ₹1 ₹20 చేసావు, ₹1 ₹50 చేసావు అనే దాని మీద ఆధారపడే ఉండేదే నీ జీవితం. సో ఇవన్నీ ముందు వీడి స్కిల్ నేర్చుకుందామా, దాంట్లో ఎంత ఎక్సెల్ ఉన్నదో వదిలేసి ఆ జాబ్ వస్తుందా లేదా, డబ్బులు ఎంత వస్తున్నాయని ఆలోచిస్తున్నాడు. ఇది తప్పు. ఫస్ట్ మనం ఇది ఆలోచిస్తే ఆటోమేటిక్గా అది వస్తుంది. దాన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. నీవి ఎఫెక్టివ్నెస్ పెట్టి యూ విల్ పుట్ ఏ వాల్యూ ఆన్ యువర్ టేబుల్. అంటే టేబుల్ ఇన్ ద సెన్స్ నీ దానికి నువ్వు బెట్ చేస్తావు అనమాట. ఓకే, ఆల్రైట్. ఇది మన కంప్లీట్ ప్రోగ్రామ్ అనమాట. సో మీకు ఖచ్చితంగా ఈ ప్రోగ్రామ్ అంతా ఇదంతా మీకు అర్థమైంది ఉంటుంది. సో ఆబ్వియస్లీ మీరు రైట్ డెసిషన్ తీసుకుంటానని అనుకుంటున్నాను. ఓకేనా? సో తిరిగి మిమ్మల్ని నేను లైవ్ క్లాసెస్లో చూస్తాను. ఓకే, అంతవరకు విల్ మీట్ యూ అండ్ థ్యాంక్ యూ. హ్యావ్ అ గుడ్ డే. బాయ్.